వెల్కమ్ టు కీటాక్స్. తిరిగి అక్కడికే వచ్చి ఆగినట్టుగా ప్రాంతీయ పార్టీల గమ్యం ఇప్పుడు బీజేపీగా కనబడుతోంది. దక్షిణాదిలో టీడీపీ తర్వాత మరో ప్రాంతీయ పార్టీ బీజేపీతో తిరిగి జట్టు కట్టేందుకు ఉత్సాహం చూపిస్తోంది. తమిళనాడులో బీజేపీ కట్టబోయే కొత్త కూటమి దక్షిణాది మొత్తంలో కొత్త ఆలోచనలకి కారణమవుతోంది. దక్షిణాది మొత్తానికి మోడీ అన్యాయం చేస్తున్నారని ఒక పక్కన ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీతో ప్రాంతీయ పార్టీలు కలవడానికి అసలు కారణం ఏంటి? అసలు ఇలాంటి ఈక్వేషన్స్ ఏపీ రాజకీయాల్లో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు కారణం అవ్వచ్చు? డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. చాలా మంది అడుగుతూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు మీరు ఎప్పుడు ఎక్కువ తమిళనాడు గురించి మాట్లాడుతూ ఉంటారు అని. ఎస్, వాళ్ళతో పాటు మీ అందరి కోసం కూడా చెప్తున్నా, తమిళనాడు అనేది రాజకీయంగా ఒక ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఉన్న రాష్ట్రం. తర్వాత ఏపీతో పోలిస్తే అక్కడ పోలికలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఒక బలంగా ఉండే ప్రాంతీయ పార్టీ వారసత్వ రాజకీయాన్ని నిలుపుకోవడానికి స్ట్రగుల్ అవుతున్న ఇంకొక ప్రాంతీయ పార్టీ, అలాగే ఒక సినీ నాయకుడు పెట్టిన పార్టీ. ఇలాంటి సిమిలారిటీస్ తమిళనాడుకి ఏపీకి మధ్యన ఉన్నాయి. బీజేపీ అనేది నిర్ణాయక శక్తిగా ఎదుగుతున్న పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ. అందుకోసమే తమిళనాడులో జరిగే మార్పులు, అనుసరించే వ్యూహాలు భవిష్యత్తులో ఏపీలో రిఫ్లెక్ట్ అయ్యేందుకు చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అనే అంచనా దేశవ్యాప్తంగా ఉంది. అందుకోసమే తమిళనాడు గురించి మాట్లాడుతున్నాం. ఇక వాస్తవాలు ఏంటో చూద్దాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీతో కలవాలి అని అన్నాడీఎంకే డిసైడ్ అయిపోయింది. 2021లో బీజేపీతో కలిసి పోటీ చేసిన తర్వాత 24లో ఒంటరిగా పోటీ చేసి అన్నాడీఎంకే చావు దెబ్బతింది. కనీసం సింగిల్ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీ మాత్రం చిన్నా చితకా పార్టీలతో జట్టగట్టి సొంతంగా 12%, కూటమిగా 18% ఓటు బ్యాంక్ సాధించింది. అన్నాడీఎంకే ఇప్పుడు 23-24% ఓట్ల దగ్గర ఉంది. అంటే బీజేపీ కూటమి అన్నా డిఎంకే కలిస్తే గనక దాదాపు 40-45% ఓట్లు తెచ్చుకోవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఇంకో పక్కన కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ గనక సింగిల్ గా పోటీ చేస్తే ఆ ప్రభావంతో డిఎంకే ఓటుకి కోత పడుతుందని, ఇప్పుడు అధికారంలో ఉన్న స్టాలిన్ వెనకబడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అంటే మిగతా పార్టీలు ఈక్వేషన్స్, ట్రాజెక్టరీ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుంటే గనక బీజేపీ అన్నా డిఎంకే పొత్తు అనేది తమిళ రాజకీయాన్ని మార్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఈ పొత్తులో ఒక ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ ఉంది. 2021 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీజేపీ మైనర్ పార్ట్నర్. 234 సీట్లుంటే బీజేపీ పోటీ చేసిన 20. అవసరమైతే ఇప్పుడు 30 సీట్లలో పోటీ చేద్దరు మీరు అని పళనిస్వామి అన్నప్పుడు అమిత్ షా వ్యూహాత్మకంగా ఒక మాట చెప్పారు. దూరదృష్టితో ఆలోచించండి, చిన్న చితకా విషయాలు ఇప్పుడే మాట్లాడకండి అని చెప్పారు. లాంగర్ విజన్ తోని, భవిష్యత్తు దృష్టికోణంతోని అధికారంలోకి రావాలి, పార్టీని నిలబెట్టుకోవాలి అని మాత్రమే అన్నాడీఎంకే ఆలోచిస్తే బెటరు అనేది అమిత్ షా ఆలోచన. 18% వరకు ఓటు బ్యాంక్ సాధించగలిగిన కూటమి 30 సీట్లకే పరిమితం అవుతుంది అనుకోవటం అనేది నిజానికి ఇంప్రాక్టికల్ అనుకోవాలి, అంటే సహేతుకం కాదు అనుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ 50-60 సీట్లకి తక్కువ కాకుండా పోటీ చేస్తుందని, ఇండిస్పెన్సబుల్ ఫోర్స్ గా, అంటే తీసి పక్కన పెట్టలేని శక్తిగా తమిళనాడులో నిలబడమే లక్ష్యము అని చెప్తూ ఉన్నారు. నిజానికి తమిళనాడు డెవలప్మెంట్ లో గానీ, అక్కడ జరుగుతున్న పొలిటికల్ యాక్టివిటీలో గానీ బీజేపీ ఇంటర్వెన్షన్ చాలా తక్కువ. బీజేపీ రావాలి, డిఎంకేకి ఆల్టర్నేట్ కావాలి, వారసత్వ రాజకీయాలకి చెక్ పడాలి అనుకుంటున్న జనాభా పెరుగుతూ ఉన్నారు అనే అంచనాలు బీజేపీలో ఆశలు రేకెత్తిస్తూ ఉన్నాయి. భవిష్యత్ ఈక్వేషన్స్ మారతాయి అనే సంకేతాలు ఇస్తూ ఉన్నాయి. ఒకవేళ తమిళనాడులో గనక బీజేపీ నిజంగానే ఇండిస్పెన్సబుల్ ఫోర్స్ గా ఎదిగితే, నిలబడితే దక్షిణాది రాజకీయ ముఖ చిత్రం మారుతుంది అనుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల కూడా బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగేందుకు, ఆల్టర్నేటివ్ అయ్యేందుకు స్కోప్ ఉంది అని ఇలాంటి పరిణామాలు ఒక ఇండికేషన్ లాగా పనిచేయొచ్చునేమో. ఆల్రెడీ తెలంగాణలో బలంగా ఉన్నది సరైన వ్యూహంతో, సరైన నాయకత్వాన్ని ముందు పెడితే ఫలితాలు రాబట్టడం సాధ్యమే అని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో తమిళనాడు రాజకీయ ఈక్వేషన్స్ అనేవి ఇంట్రెస్టింగ్ గా కనబడుతున్నాయి. ఏమంటారు? తమిళనాడులో బీజేపీ అనుసరించబోయే వ్యూహం తెలుగు రాష్ట్రాలకి ఒక ఇండికేటర్ లా పనిచేస్తుందా? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా ఎదిగే స్కోప్ ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.